మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి. వచ్చే జన్మలో కూడా తన లైఫ్ ఇంతే సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ రావిపూడి మాత్రం వింత కోరిక బయటపెట్టాడు. వచ్చే జన్మ అంటూ ఉంటే ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరో ఒకరిలా పుట్టాలి ఉందని మనసులో మాట చెప్పాడు. అంతలా అనిల్ని ఇంప్రెస్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా? నేను ఫీమేల్ గా పుడితే హీరోయిన్ గా పుట్టాలనుకుంటున్నారు. అప్పట్లో శ్రీదేవి, ఇప్పట్లో తమన్నా. అనిల్ రావిపూడి సినిమా లాగానే ఆయన మాటలు కూడా నవ్వులు పూయిస్తాయి. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలతో మూవీస్ ప్లాన్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నాడు. ఈ దర్శకుడితో సినిమాలు తీస్తే నిర్మాతలంతా లాభపడ్డారే కానీ ఏ ఒక్కరూ నష్టపోలేదు. పైగా పాన్ ఇండియా అనే మోజు లేకుండా కూల్గా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తూ కుటుంబ కథలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు రావిపూడి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైందట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది అని ఆ మూవీ. అయితే ఈ మధ్య నిర్వహించిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. అనిల్ రావిపూడి కూడా మరో గెస్ట్గా వచ్చాడు. ఈ వేదికపై మాట్లాడుతూ తన వింత కోరిక బయటపెట్టాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ ఓ ప్రశ్న వేసింది. వచ్చే జన్మలో ఆడపిల్లగా పుట్టే ఛాన్స్ ఉంటే ఏ హీరోయిన్లా పుడతారు అని అడిగింది. తక్కువ 2 పేర్లు చెప్పాడు రావిపూడి. అప్పటి జనరేషన్ అయితే శ్రీదేవిలా అని, ఇప్పటి జనరేషన్ అయితే తమన్నాలా అని పుట్టాలనుందని చెప్పాడు. ఈ ఆన్సర్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అంటే అనిల్ అభిమాన తారలు శ్రీదేవి, తమన్నా అన్నమాట అనుకుంటున్నారు నెటిజన్లు. శ్రీదేవితో సినిమా చేసే అవకాశం లేకపోయినా తమన్నాతో వరుస మూవీస్ తీస్తున్నాడు అనిల్ రావిపూడి. F2, F3 మూవీస్లో తమన్నా హీరోయిన్. ఇంకా ఈ సిరీస్ కొనసాగితే తమన్నా కూడా కంటిన్యూ అవుతుంది. పైగా సీనియర్ హీరో అయినా యంగ్ హీరో అయినా జోడీగా తమన్నా అదిరిపోతుంది. దశాబ్దం క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా లుక్ ఇప్పటికీ అలానే ఉంది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి, మిల్కీ బ్యూటీ తమన్నా అంటే అనిల్ రావిపూడికి ప్రత్యేక అభిమానమే అని చెప్పకనే చెప్పాడు. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా వెలుగుతున్న అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టాడు. అంతకు ముందు పలు సినిమాలకి రైటర్ గా పనిచేశాడు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు అన్ని సూపర్ డూపర్ హిట్సే. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు మెగాస్టార్ మూవీ పైనే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.